మీల్ ప్రెప్ అంటే మనకి చాలా డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి కదా! సోషల్ మీడియాలో చూస్తే ఫుల్ వీక్‌కి అన్నీ ప్రిపేర్ చేసి బాక్సెస్‌లో స్టోర్ చేస్తారు. ఫ్రిడ్జ్ మొత్తం ఫిల్ అయ్యి ఉంటుంది. చూస్తే చాలా ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. కానీ నిజంగా మన డైలీ లైఫ్‌లో అది ఫాలో అవ్వడం చాలా కష్టం. నాకు కూడా ఇంతకు ముందు ఒకసారి అలానే అనిపించింది. నేను కూడా ఇలా ప్రిపేర్ చేస్తే బావుంటుంది అని. కానీ నేను కొన్ని రోజులు ట్రై చేశాక నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ ప్రెప్ అంటే ఎక్కువ వర్క్. ఎక్కువ ఐటమ్స్ అంటే ఎక్కువ మెయింటెనెన్స్. ఫ్రిడ్జ్ క్లటర్ అయిపోతుంది. ఐటమ్స్ ట్రాక్ చేయడం కష్టం అయిపోతుంది. కొన్ని స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అప్పుడు నేను కొంచెం స్లోగా ఆలోచించాను. నాకు నిజంగా ఏం కావాలి? నా డైలీ కుకింగ్ ఈజీగా అవ్వడానికి ఏం సరిపోతుంది? అప్పుడు నేను ఒక సింపుల్ సిస్టమ్ అయితే క్రియేట్ చేసుకున్నా. నేను ఇప్పుడు చేసే మీల్ ప్రెప్ చాలా సింపుల్, చాలా లిమిటెడ్, కానీ చాలా యూస్ఫుల్. నేను టోటల్‌గా 12 స్మాల్ ప్రిపరేషన్స్ ఫాలో అవుతున్నాను. అవి చాలు నా డైలీ కుకింగ్ ఈజీ అవ్వడానికి, స్ట్రెస్ తగ్గడానికి. సో ఈ వీడియోలో నేను నా 12 సింపుల్ మీల్ ప్రెప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి సింపుల్ లివింగ్, రియలిస్టిక్ రొటీన్స్ మీకు నచ్చితే కనుక ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ముందుగా అయితే నేను పాలు తోడబెట్టుకుంటున్నా. పాలు కాచే ముందు ఏంటంటే మనకి ఆ బౌల్‌లో కొంచెం వాటర్ పోసేసి ఇలా తొలిపేసి పెట్టేసాము అని అనుకోండి, ఆ మాయిశ్చర్ అడుగున ఆ నీళ్ళ తడి వల్ల మనకి ఈ పాలు కాచినప్పుడు అడుగున అంటుకోకుండా ఉంటుందన్నమాట. అసలు కొంచెం చిక్కటి పాలు అనుకోండి, ఇంకా అడుగున కొద్దిగా నీళ్ళు ఉంచేసి దాంట్లో పాలు పోసి పెట్టేసుకోవడం, స్టవ్ మీద పెట్టుకోవడం అనేది మనకి చాలా తేలిగ్గా ఉంటుంది. సో పాలైతే తోడబెట్టుకోవడానికి పెట్టుకుంటున్నాను. నేను ఇలా ప్రెప్ చేసుకుందాము అని అనుకున్నప్పుడు ఒక లిస్ట్ అంటూ ప్రిపేర్ చేసుకోవడం ఏమి ఉండదు, కానీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఏంటనేవి ఒకసారి చూసుకుంటాను. వీటిలో వేటిని నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకోగలను అనేవి చూసుకుంటాను. అలాగే ఖచ్చితంగా ఉండాల్సిన కొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో ఆ రోజు మధ్యాహ్నం కాస్త ఎర్లీగానే లంచ్ ఫినిష్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ టైం అయితే నేను కొంచెం మా సాహితీ స్కూల్ నుండి వచ్చే వరకు అయిపోయేలాగా చూసుకుంటా. పాలు తోడబెట్టడానికి పెట్టేసుకున్నాను కదా, అది సిమ్లో కాగుతూనే ఉంటాయి. ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని రాక్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇంకా ఆ ఉప్పు కాస్త కరిగిన తర్వాత రెడీగా తెప్పించి పెట్టుకున్న టొమాటోస్ వేసుకుంటున్నా. దాంతోపాటు స్నాక్ ఐటెమ్ కింద ఎప్పుడు కూడా క్యారెట్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను ఇంట్లో. నేను వీక్‌లో ఈ ప్రిపరేషన్ మీల్ ప్రెప్‌లో వచ్చేసరికి 2 వెజిటబుల్ చట్నీస్ అయితే మెయింటైన్ చేస్తాను. అందులో భాగంగా ఈ వీడియోలో 2 వెజిటబుల్ చట్నీస్ ఏంటంటే, ఒకటి కొత్తిమీర చట్నీ, కొత్తిమీర, టొమాటో, పండు మిరపకాయలు యాడ్ చేసి చేసే కొత్తిమీర చట్నీ ఒకటి. ఇంకొకటేమో ఇవి పచ్చి టొమాటోస్ దొరికాయన్నమాట. పచ్చివి గానీ, దోరవి గానీ టొమాటోస్ ఉంటే పచ్చిమిరపకాయలు వేసి చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. రైస్‌లోకి, అలాగే దోసలకి, పునుగులు ఏమన్నా చేస్తే దానిలోకి, పునుగులు చేయంలేండి, గుంట పొంగనాలు చేస్తుంటాను అప్పుడప్పుడు, దానికి కానీ అన్నిటికీ కూడా చాలా బావుంటాయి ఈ వెజిటబుల్ చట్నీస్. అలాగే తక్కువ ఆయిల్‌తో చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కూడా మనకి ఈ రోటి పచ్చళ్ళొచ్చేసి. సో ఈ 2 ఎనీ 2 అనమాట. ఈరోజు పచ్చి టొమాటోస్ ఉన్నాయి కాబట్టి ఇట్లా. ఒక్కొక్కసారేమో ముల్లంగి చట్నీ ఉంటుంది. ఒక్కోసారి బీరకాయ పచ్చడి చేసుకుంటాను. ఇంకా దొండకాయ పచ్చడి ఉంటుంది. ఇట్లా ఏవుంటే వాటితో చేసుకుంటా. సో ఇక్కడ 12 ప్రెప్స్‌లో ఒక 2 అయితే వెజిటబుల్ చట్నీస్. తర్వాత క్యారెట్స్ ఏంటంటే మామూలుగా మనం ఎంత ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టినా కూడా కొంచెం మెత్తగా అయిపోతాయి గదా! చివర మొదల ఉంటాయి కదా, 2 ఎడ్జెస్ కట్ చేసేసామనుకోండి, అసలు మెత్తపడవు, బావుంటాయి గట్టిగా. అయితే నేను ఈ పైన లేయర్ కూడా పీల్ చేసేసి డ్రింకింగ్ వాటర్‌తో కూడా వాష్ చేసేసుకొని కంటైనర్‌లో స్టాక్ చేసి పెట్టుకుంటా. ఎప్పుడైనా మనకేమైనా తినాలి అన్న క్రేవింగ్స్ వస్తాయి కదా, అలాంటప్పుడు ఒకటి తీసేసుకొని తినడానికి కంఫర్టబుల్‌గా కూడా ఉంటుందన్నమాట. కుకుంబర్ అయితే ఈ రోజుకేలెండి, ఇదేమీ స్టాక్ చేసి పెట్టుకోవడం కాదు. సో పనైపోద్ది కదా అని వాటిని కూడా పీల్ చేసి పెట్టేశాను. పచ్చిమిరపకాయలు వచ్చాయి కదా, సో ఇవి మేము ఎక్కువగా పప్పులో వేసుకోవడానికి, ఇంకా పులిహోర, మామిడికాయ పులిహోర కలుపుకోవడానికి మ్యాంగో రైస్‌కి వాడుతూ ఉంటాము. శ్రీరామనవమి రోజు తెచ్చుకున్నవి ఆ రోజేమో స్వామివారికి మామిడికాయ పులిహోర చేసి నివేదన చేసుకున్నాను. ఇంకో కాయ ఉంది, అదేంటంటే చాలా పులుపు ఉంది. ఒక్కసారిగా ఒకటిగా వాడేయడం అవ్వదులే. సో చిన్న చిన్న ముక్కలు చేసేసి నేను పెట్టేసుకుంటా. ఈ పచ్చి మామిడికాయలు, అలాగే మనకి రాతి ఉసిరికాయలు ఉంటాయి కదా, పచ్చడి ఉసిరికాయలు, అవి కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి పెట్టేసుకునే అలవాటు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లానే ఈ సీజన్‌లో ఇలానే దాచిపెట్టేస్తా అనమాట. వాటిని పప్పులోకి,
పప్పుచారులోకి, సాంబార్లోకి, లేదంటే ఎప్పుడైనా పులిహోరలోకి అట్లా యూజ్ చేసుకుంటూ ఉంటాం మేము. సో ఇవి డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు మనము ఈ ఉసిరికాయలు, కానీ కట్ చేసి పెట్టుకుంటే కొంచెం పప్పులో గింజ అది రాకుండా ఉంటుందన్నమాట. సో డైరెక్ట్గా వేసేసుకున్నా కూడా మనకి ఉడికిపోయిన తర్వాత ఆ గింజ అయితే తీసేయచ్చు. బట్ కట్ చేసేసి పెట్టేసుకుంటాను స్టాక్ చేసుకొని. ఈ కుకుంబర్ అయితే మనకి సమ్మర్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, వేడి చేయకుండా ఉంటుంది, మంచి స్నాక్ అవుతుంది కదా ఈవినింగ్ టైంలో తీసుకోవడానికైనా. సో మన సాహితి కూడా కొంచెం ఇవి ఇస్తే తీసుకొని తనే ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు అట్లా తీసుకొని ఒక్కొక్కటిగా తింటూ ఉంటుంది అనమాట. సో హెల్దీ హ్యాబిటే కదా అని చెప్పేసి ఈ కీరా కూడా ఇవి వచ్చే సీజన్లో మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో ఇట్లా టప్పర్వేర్ ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేస్తున్నాను ఈ మామిడికాయ ముక్కలు, ఇంకా ఈ ఉసిరికాయ ముక్కలు. చింతపండు అయితే ఉండదండి అసలు, నాకు లేదు. ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఫినిష్ చేసేసాను ఇత్తడి సామాన్లు వాష్ చేయడానికి. ఆ తర్వాత ఇంకా పర్చేస్ చేయనే లేదు కూడా, చింతపండుతో అవసరం ఏమీ లేదు. ఇంకా ఇవే సరిపోతాయి మనకి, మామిడికాయలు, ఉసిరికాయలు, మామిడికాయ పొడి ఉంటుంది కదా ఆమ్చూరు, అవి. ఇంకా నెక్స్ట్ ప్రెప్ వచ్చేసి శనగలు, బ్రౌన్ శనగలు ఓవర్ నైట్ నానబెట్టేసి వాటిని ఉప్పేసి కాస్త ఉడికించేసి ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో పోసి ఫ్రీజర్లో పెట్టేస్తాను. ఈ బ్రౌన్ శనగలు ఏంటంటే బిర్యానీ చేస్తూ ఉంటా, పులుసు పెడుతూ ఉంటాను కుర్మా లాగాను, అలాగే స్నాక్గా కూడా తీసుకుంటూ ఉంటాము. అండ్ రెగ్యులర్ కర్రీస్లో కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసేస్తూ ఉంటా. సో మంచి ప్రోటీన్ సోర్స్ కాబట్టి ఆ బ్రౌన్ శనగలు కంపల్సరీ యూజ్ చేసుకుంటాము. అది కూడా ఒక ప్రెప్ లాగా పెట్టేసుకుంటాను. ఇంకా చట్నీలకు అన్నీ రెడీ అయిపోయాయి కదా. సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, నేను పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఇది కూడా ఇంకొక ప్రెప్ అనమాట. ఇది పచ్చిమిర్చి ఏంటంటే కడిగేసి శుభ్రంగా మధ్యలోకి కట్ చేసి ఆయిల్లో వేయించేసి నేను స్టాక్ పెట్టుకుంటా. అది 1 వీక్ వరకు కూడా నిలువ ఉంటాయి, అది ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకు అలా పెట్టుకోవడం అంటే, ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో మనము చట్నీలు చేసుకోవాలి అని అనుకోండి, 4 కొబ్బరి ముక్కలు, కొన్ని పుట్నాల పప్పు ఉంటుంది కదా, వేయించిన శనగపప్పు, బెంగాల్ గ్రామ్ అంటారు అది, ఈ పచ్చిమిర్చి వేసేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ వేసేసి ఆ తర్వాత తాలింపు పెట్టేసుకున్నాం అనుకోండి, క్విక్గా చట్నీ రెడీ అయిపోతుంది. లేదు టైం ఉంది కాస్త నిదానంగా చేసుకుంటాము అని అన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ యాడ్ చేసి, అలాగే రోస్టెడ్ పీనట్స్, మనకి వేరుశెనగ పప్పులు వేయించినవి, అవి కూడా యాడ్ చేసి చేసుకుంటాము. సో మనకి క్విక్గా ఉన్నప్పుడు చేసుకోవడానికైతే ఈ రోస్టెడ్ పచ్చిమిర్చి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. నేను అవి కొంచెం పెట్టుకుంటానన్నమాట. పచ్చిమిర్చి అయితే వేగుతూ ఉన్నాయి, అవి తీసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చట్నీలకి వేయించేస్తూ ఉంటాను. అవి రెడీ అవుతూ ఉన్న గ్యాప్లో చిన్న చిన్న పనులు అయితే చేసేసుకుంటాను. పాలైతే తోడుపెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఒక్కసారే కదా మిల్క్ బాయిల్ చేసేసాను, అది ఇంకోసారికి పనికొస్తుంది సాయంత్రం అట్లా పాలు కాచడానికి కదా. అప్పుడు అది డైరెక్ట్గా అట్లానే కాకుండా కొంచెం నీళ్లు పోసేసి పెట్టేసామనుకోండి, అది మరీ డ్రై అయిపోయి అంటుకుపోకుండా ఉంటుంది అనమాట మళ్ళీ మనం పాలు కాచడానికి. సో అందుకని కొంచెం నీళ్లు పోసి దాన్ని అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను పాల గిన్నెని. ఇదిగోండి ఇట్లా రోస్ట్ అయిపోయాయి, అసలు మాయిశ్చర్ అనేదే లేకుండా పచ్చిమిరపకాయలు. వీటిని ఒక స్టీల్ బాక్స్లోకి అయితే తీసేసుకున్నాను. ఆరిన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అన్నీ కూడా ఒక దగ్గర పెడుతున్నాను. వీడియో ఎండింగ్లో ఏమేమి రెడీ చేసుకున్నాను అనేది ఒకసారిగా చూపించేస్తాను క్విక్గా. సో అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని కొత్తిమీర అయితే కట్ చేసి వేసేసుకుంటున్నా. డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, కానీ కొంచెం ముదురుగా ఉందనుకోండి కొత్తిమీర, మిక్సీ జార్ దగ్గర అడుగున చుట్టుకుపోతుంది. అందుకని ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా సిజర్తో ఒకసారి కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ముందు ఆయిల్లో ఈ కొత్తిమీర అయితే బాగా వేగాలి, లేకపోతే పసరలాగా ఉంటుంది, కొంచెం పిల్లలకైతే డైజెస్ట్ అవ్వదు. సో పచ్చిమిర్చి వచ్చేసి కొత్తిమీర చట్నీలో అయితే వేయను నేను, అందులో పండుమిరపకాయలు పచ్చడి ఒక స్పూన్ వేసేస్తాను, సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, ఈ పచ్చి టొమాటోస్ బాగా రోస్ట్ చేసేసుకొని చట్నీ చేసుకుంటానన్నమాట. సో టొమాటో ప్యూరీ, టొమాటో క్యూబ్స్ కూడా చేసుకుంటాను నేను. ఇప్పుడు ఈ పచ్చి టొమాటోస్ ఎలా అయితే క్లీన్ చేసుకున్నానో ఇప్పటివరకు, అలాగే క్లీన్ చేసేసుకొని సాల్ట్ వాటర్, డ్రింకింగ్ వాటర్తో అలాగే ముక్కలుగా కట్ చేసి, ఇప్పుడు అలాగే ఎలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆ కట్ చేసుకున్న టొమాటో ముక్కలన్నీ వేసేసుకొని ఉడికించేసుకుంటాను కాస్త ఉప్పు వేసి. మరీ డ్రై రోస్ట్ అవ్వనివ్వకుండా కొంచెం మీడియంగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసి కంప్లీట్గా కూల్ అయ్యాక మిక్సీ వేసేసుకొని ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదా, అందులో వేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను. ఐస్ క్యూబ్స్ లాగా అయిన తర్వాత ఒక
బాక్స్లోకి అయితే తీసేసుకుంటాను అనమాట. ఇవాళకి రేపటికి వాడే ప్యూరీ అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటా చిన్న బాక్స్లో పెట్టేసి. సో అలా నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి ఈ వీడియో చేసే రోజున నేను ఇది టొమాటో ప్యూరీ అయితే చెయ్యలేదు. ఈ చట్నీస్ అయితే చేసేసుకున్నాను నేను. ఇంకా ఈ కొత్తిమీర చట్నీలో కూడా మనం కొన్ని టొమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇవే ఉన్నాయి నా దగ్గర, పండు టొమాటోస్ అయితే తెప్పించుకోలే, ఇవే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా నేను బాగానే ఉంటుంది, ఇవి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా తక్కువైతే లాస్ట్లో కొంచెము ఆ ప్యూరీ కోసం చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా క్యూబ్స్, అవి కూడా కొన్ని యాడ్ చేసేసుకుంటాను. సో ఇవైతే ఇట్లా రోస్ట్ అవుతూ ఉన్నాయి కదా, కంప్లీట్గా ఈ కొత్తిమీరలో వేసిన టమాటోస్ కూడా శుభ్రంగా ఉడికిపోయిన వేగిన తర్వాత పండుమిరపకాయల పచ్చడి ఒక స్పూన్ వేసేసి మిక్సీ వేసేస్తాను. జీలకర్ర కూడా యాడ్ చేసేసా. అల్లం క్యూబ్స్ అండి, అల్లం అయితే ఒక 1/2 kg అలా తెప్పించేసుకొని పైన స్కిన్ అంతా తీసేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కొంచెం కట్ చేసుకొని గ్రైండర్లో పేస్ట్ చేసేసుకుంటాను. వాటర్ అంతా ఏమి యాడ్ చేయను, సాల్ట్ కూడా ఏమీ యాడ్ చేయను. ఇంకా ఐస్ క్యూబ్ ట్రేస్లో పెట్టేసుకొని ఇలా అయిపోయిన తర్వాత బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఎన్నాళ్ళైనా వస్తాయి, ఫ్రీజర్లో ఉన్నప్పుడు ఏమీ చెడిపోవు, చక్కగా ఉంటాయి. ఇంకా టొమాటో క్యూబ్స్ అన్నాను కదా, ఇవే అనమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా, ఏదో స్ట్రాబెర్రీస్ లాగా చూడడానికి అందంగా. ఇవి 2 kgs టొమాటోస్తో చేసినప్పుడు ఇన్ని వచ్చాయి, ఇంకొన్ని వాడానులేండి. ఇలా అయితే ఒక్కొక్కటి ఇలా అయితే ఉంటాయి. రసంలోకి కానీ సాంబార్లోకి కానీ ఇలా చట్నీలు చేసినప్పుడు దాంట్లోకి కానీ ఇంకెన్ని కర్రీలో మనకి ఎన్ని క్యూబ్స్ కావాలో అన్నీ చక్కగా తీసుకొని వేసేసుకోవచ్చు. టొమాటోస్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, బయట ఏమో ఎక్కువ రోజులు ఉండట్లేదు కాబట్టి ఇట్లా చేసి పెట్టుకుంటే మనకి ప్రాబ్లం ఏమీ లేదనమాట, మనం వాడుకోవచ్చు. ఇంకా క్యారెట్స్ కూడా మెత్తగా అయిపోవద్దు అని అంటే పైన పీల్ చేసినా పీల్ చేయకపోయినా ఎడ్జెస్ మాత్రం కట్ చేసి పెట్టేస్తే కనుక మెత్తగా అయిపోవు, చక్కగా ఉంటాయి. సరే ఎడ్జెస్ ఎలాగో కట్ చేస్తున్నాం కదా, పైన కూడా పీల్ చేస్తే మనకి రెడీ టు యూజ్ అన్నట్టుగా ఉంటాయి కదా క్యారెట్స్. సో అలా యూజ్ చేసుకోవచ్చు. ఒక 4 కొబ్బరికాయలు తీసుకొచ్చేసి నేను కొట్టేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను. నెక్స్ట్ డే తీసి నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత ఆ షెల్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. తీసేసి ఇంకా ముక్కలు కూడా వాష్ చేసేసి ఒకసారి ఇట్లా పెట్టేసుకుంటాను నేను. నాకు ఛానళ్ళు వస్తాయి, ఆల్మోస్ట్ ఒక 1 month వరకు వచ్చేస్తాయి అనమాట 4 కొబ్బరికాయలు తెచ్చుకొని పెట్టేసుకుంటేను. ఇవి చట్నీలకి అలాగే ఎప్పుడైనా కర్రీస్ కుర్మాలు చేసినప్పుడు కొన్ని గ్రైండ్ చేసి వేయాలన్నా అట్లా చక్కగా పనిచేస్తాయి. ఫ్రీజర్లోనే పెట్టాలి, మామూలు ఫ్రిడ్జ్లో కాదు. చింతపండు అయితే యూజ్ చేయం కదా, సో ఆమ్చూర్ అయితే ఉంటుంది. బట్ ఈ మామిడికాయలు వచ్చే సీజన్లో వచ్చేసి ఉసిరికాయలు మామిడికాయలతోనే పప్పులు అలాగే సాంబారు, పప్పుచారు, రసము అన్నిటికీ ఇవే యూజ్ చేస్తాం అనమాట. ఈవెన్ రసంకి కూడా మేము చింతపండు అయితే వేయను నేను, డ్రై ఆమ్చూర్ పౌడరు అట్లా వేస్తాను. ఇంకా బ్రౌన్ శనగలు, వీటితో చెప్పాను కదా బిర్యానీ, కుర్మా, ఇంకా స్నాక్గా తాలింపు పెట్టేసుకొని అట్లా కూడా తీసుకుంటానికి యూజ్ అవుతాయి. ఇవేమీ మొత్తం అన్నీ కలిపి గట్టిగా అలా అవ్వవు అనమాట. ఫ్రీజర్లో పెట్టేస్తే శనగలు గ్రీన్ పీస్ అయితే అలా అవుతాయి, కానీ ఇవి అవ్వవు. ఇవైతే ఈరోజే కంప్లీట్ అయిపోతాయి మనకి. కుకుంబర్ అయితే ఇవి ఎక్కువ రోజులకి అట్లా ఉంచుకోకూడదు. ఇంకా అలాగే పెసలు స్ప్రౌట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది స్నాక్గా తీసుకోవచ్చు, డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఏదైనా వెజిటబుల్ సాలడ్లో యాడ్ చేసుకోవచ్చు, తాలింపు పెట్టుకోవచ్చు, కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్ప్రౌట్స్తో బిర్యానీ కూడా చేసుకోవచ్చు. మన ఛానల్లో రెసిపీ కూడా ఉంది, చాలా బాగుంటుంది బిర్యానీ ఫ్లేవర్ అయితే. అండ్ వీటిని ఇన్స్టెంట్గా మనం కొంచెం బియ్యం పిండి యాడ్ చేసేసి మిక్సీలో రుబ్బేసి దోశలు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మామూలు పెసరట్ల కన్నా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్ సోర్స్ కూడా ఇది. రెగ్యులర్ డైట్లో కనుక పెట్టుకున్నాము అని అంటే, డైరెక్ట్గా తింటే గ్యాస్ వస్తుంది అనుకున్న వాళ్ళు దోశలుగా వేసుకొని తింటే చాలా మంచి బెనిఫిట్స్ చూసుకోవచ్చు. అలాగే ఇవి వేయించుకున్న పచ్చిమిరపకాయలు చట్నీలు చేయాలంటే ఇన్స్టెంట్గా కావాల్సి వస్తే కనుక మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి వేయించుకుని ఇవంతా చేయకుండా డైరెక్ట్గా తీసుకొని వేసుకోవచ్చు. చక్కగా నూనెలో వేగాయి కాబట్టి ఏం పాడవు. ఫ్రీజర్లో కాదా వాటిని ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. ఇప్పుడు ఏమేమి ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఏమేమి ఫ్రీజర్లో పెట్టాలి అనేవి చూసుకుంటున్నాను. అండ్ అక్కడ కొత్తిమీర చట్నీకి అలాగే టొమాటో చట్నీకి వేగుతూనే ఉన్నాయి. ఇవన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి పెట్టేసుకుంటున్నాను లోపల. ఇంకా సో ఇంతే అండి, ఇట్లానే ఉంటాయి నా మీల్ ప్రెప్స్. నేను ఇంకా ఫ్యాన్సీ మీల్ ప్రిప్స్ అయితే మన ఇంట్లో ఉండవు. మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కాలం నుండి ఏవైతే మనకి ఫార్వర్డ్ అవుతూ వచ్చాయో అలాంటి వంటలే ఇంట్లో చేసుకుంటాము. అడిషనల్గా పులావ్, బిర్యానీలు కూడా మనకి అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి అవి కూడా ఉంటాయి మనకి ఇప్పుడు. సో
ఈ చట్నీలు, రోటి పచ్చళ్ళు చేసుకోవడము, ఇంకా ఫ్రిడ్జ్ వచ్చింది కాబట్టి కొబ్బరి ముక్కలు దాచిపెట్టుకోవడం. ఆ రోజుల్లో కొబ్బరికాయలే ఉంచుకునేవాళ్ళు. ఎప్పుడు వంట చేయాలంటే అప్పుడు కొబ్బరికాయ కొట్టేసి తీసి చేసేవాళ్ళు. ఇప్పుడు మనం కొంచెము అడ్వాన్స్ అయ్యాము, ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకోవడానికి మనము రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాము. ఇంకా ఇంతకు మించి సాలడ్స్కి ప్రిపేర్ చేసి విడివిడిగా బాక్సుల్లో పెట్టుకోవడము, ఇంకా ఈ కుర్మాల కోసము కర్రీస్ చేసి పెట్టుకోవడం. ఒకసారి చేశాను నేను కర్రీ, దాని యూసేజ్ బాగుందిలే కానీ అది ఉంది కాబట్టి ఆ కర్రీస్ వండాల్సి వస్తుంది. లేదు అని అంటే వాడకపోతే అది చెడిపోవడము, ఇట్లా చాలా అనిపించింది. అవన్నీ అనవసరం అనిపించింది. సో అన్నీ సర్దుకున్నాను కదా, తర్వాత దోశలకి పిండి అయితే రుబ్బేసి పెట్టేసుకున్నాను. ఇదిగో చట్నీలు కూడా ఒకేసారిగా అయిపోయిందనమాట. దోశ పిండి రుబ్బడము, ఈ చట్నీలకి రుబ్బుకోవడము. ఈ చట్నీలు కంప్లీట్ 1 వీక్ వస్తాయి. రైస్లోకి అన్నం నెయ్యి వేసుకొని వేడన్నంలో కలుపుకున్నా బాగుంటాయి. దోశలకి, ఈవెన్ ఇష్టం ఉంటే ఇడ్లీలకి, ఇంకా ఏ స్నాక్ చేసుకుంటే దానికి వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇంతే అండి, నేను ఎక్కువ కష్టపడట్లేదు. ఇలాంటి సింపుల్ మీల్ ప్రెప్స్ నేను చేసుకుంటున్నాను. సో నాకైతే కంఫర్టబుల్గా ఉందన్నమాట.